వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఇస్ శ్రీలక్ష్మి. ఇగో చూసారండి మిల్ మేకర్ అండి. మిల్ మేకర్ ఎందుకు తీసానంటే ఈరోజు నేను కర్రీ వచ్చేసి మిల్ మేకర్ కర్రీ చేస్తున్నానండి. మిల్ మేకర్ మసాలా కర్రీ. సో నేను ఇంత చిన్నవి తీసుకున్నాను కాబట్టి సో ఇవి డైరెక్ట్గా నానబెట్టేసుకుంటున్నానండి. అదే కొంచెం పెద్దగా తీసుకున్నానంటే వాటిని కొంచెం కట్ చేసేదాన్ని పీసెస్ కింద. బట్ నేను ఇంత చిన్నవి తీసుకున్నాను కాబట్టి ఇవి నానబెట్టి డైరెక్ట్గా కూరలోకి యూజ్ చేసేసుకోవచ్చండి. సో నేను దీనికోసం అనేసి ఏం చేస్తానంటే ఒక ఉల్లిపాయ 2 టమాటాలు తీసుకుంటున్నాను. వీటిని మిక్సీ చేసేస్తాను. ఇవిగోండి 2 ఉల్లిపాయలు అండ్ 2 టమాటాలు సరిపోతాయండి. సో ఈ రెండింటిని చిన్న ముక్కలుగా కోసుకుని నేను మిక్సీ ఆడుతున్నానండి. కూరలోకి బటర్ వేసుకున్నానండి. బటర్ టేస్ట్ వస్తుంది. సో అందుకనేసి నేను బటర్ వేసాను. ఇదిగోండి ఆనియన్ టమాటా పేస్ట్ ఆడేసానండి. సో ఇందులోకి వేస్తున్నాను. దాంతోపాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను ఆడుకున్నది ఉంది కదా, అది కూడా వేసేస్తున్నాను. సో ఉల్లిపాయ టమాటా పేస్ట్ వేసేసానండి. సో ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. సో సమ్మర్ కాబట్టి నేను కొంచెమే వేస్తున్నాను, టేస్ట్ కోసం అన్నట్టుగానే వేస్తున్నాను అనమాట. సో ఈ ఉల్లిపాయ పేస్ట్ టమాటా అల్లం వెల్లుల్లి ఈ పేస్ట్ మొత్తం బాగానా మగ్గించాలండి. సో స్మెల్ పోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు దీన్ని బాగానా ఉడికించాలి. ఇదిగోండి ఆయిల్ బాగా రిలీజ్ అవుతుంది కర్రీలో నుంచి, మీకు కనిపిస్తుంది కదా. సో నేను ఈ టైంలోన కారం ఇది ధనియాల పొడి, అది జీలకర్ర పొడి అండ్ మసాలా అండి ఇది. సో నేను ఇవన్నీ ఇందులోకి వేసేస్తున్నానండి. సో ఇదిగోండి వేసేసాను. వేసి మిక్స్ చేసేస్తున్నానండి. ఇలాగా మిక్స్ చేసేస్తున్నాను కర్రీలోకి. సో ఈ టైంలోన మిల్ మేకర్ వేసేస్తున్నానండి ఇలాగా. సో వీటికన్నిటికి ఆ పేస్ట్ మొత్తం మిల్ మేకర్లకి పట్టేటట్టుగా తిప్పుతున్నానండి. తిప్పి ఒక 5 మినిట్స్ ఆ ముక్కలకన్నిటికి ఆ మిల్ మేకర్లు అన్నిటికి ఆ మసాలా పేస్ట్ అంతా పట్టేటట్టు తిప్పుతున్నాను. సో ఇదిగోండి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, వేసాక కొంతసేపు ఉంచాక ఆయిల్ రిలీజ్ అవ్వింది. సో ఈ టైంలోన ఈ పేస్ట్ వేసేస్తున్నానండి. మొన్న లాస్ట్ టైం క్యాప్సికమ్ కర్రీ వండినప్పుడు మిగిలిపోయిన పేస్ట్ ఉంది కదా, సో అందులో కొంచెం వాటర్ మిక్స్ చేసి దాన్ని ఇందులో మిక్స్ చేసేస్తున్నాను. సో ఇది మొత్తం ఇట్లాగా తిప్పేస్తున్నానండి. ఇందులోన ఇంకొంచెం ఒక 1/2 గ్లాస్ వాటర్ పోసుకుని దాన్ని ఇట్లా ఉంచేయడమేనండి. ఈ టైంలో మీరు కొత్తిమీర కరివేపాకు వేసుకోవచ్చు. సో నా దగ్గర లేదు కాబట్టి నేను వెయ్యట్లేదు. సో ఈ గ్రేవీలోకి కొంచెం వాటర్ పోసేసి బాగా మిక్స్ చేసేసి టేస్ట్ ఇప్పుడు ఎంత ఉందో సాల్ట్ అది చూసుకుని ఫస్ట్ వేసానండి నేను ఉప్పు పసుపు వేసేసాను. సో మీరు ఒకసారి చూసుకుని ఇదిగోండి ఇలా పెట్టి మూత పెట్టేయడమే. దీన్ని మూత పెట్టేసి కొంచెం బాగా దగ్గర రానివ్వాలి. ఇదిగోండి మన వేడివేడి మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, ఇలా చేసుకుంటే సింపుల్గా అయిపోతుందండి. సో ఈ లోపు నేను చూసారండి మా బాబు గడికి ఫుడ్ కలిపాను, అంట్లు తోమేసుకున్నాను అండ్ రైస్ కూడా వండేసానండి. సో నేను ఎట్ ఎ టైం ఇలాగే పనులు చేసుకుంటానని చెప్పాను కదా, సో ఇలా చేసుకున్నానండి. మీరు కూడా ఇలాగే చేసుకుని హ్యాపీగా ఉండండి. ఆల్ ది బెస్ట్ అండి. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్.